హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇలా మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటున్నామో చూడండి. కొన్ని ఆనియన్స్, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, నీసు కాబట్టి కారం కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నానండి. సాల్ట్ కొద్దిగా కర్రీకి సరిపోయేంత సాల్టు, అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. 3 స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. ఎప్పుడు ఒకే పద్ధతి కాకుండా ఇలా కూడా చేసుకోండి, మంచిగా ఉంటుంది కర్రీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, 4 ఎల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఘాట్లు పెట్టుకొని చేసుకుంటున్నాను. తగినంత వాటర్ పోసుకోవాలి. ఇవాళ నేను కుక్కర్లో వండానండి కర్రీ. ఇలా చేసుకుంటే బాగుంటుందండి. మీరు కూడా ఎలా చేసుకున్నారో నా కామెంట్లో చెప్పండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర. ఇలా చేసుకుంటే బాగుంటుందండి కర్రీ. మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది కర్రీ. ఇవాళ మా డిన్నర్లోకి బగారా చేశానండి. చికెన్ కర్రీలోకి ఇలా వచ్చిందండి. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.